ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన మనీ ఏంటి? ప్రస్తుతం అది ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మనం సత్యయుగంలో జరిగిన అతిపెద్ద సంఘటన అయిన క్షీరసాగర మదనం కథలోకి వెళ్ళాలి. మన విశ్వంలోనే అతిపెద్ద సర్పమైన వాసుకి సర్పాన్ని త్రాడుగా, మందార పర్వతాన్ని కర్రగా చేసుకుని దేవుళ్ళు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు 14 రత్నాలు ఉద్భవించాయి. వాటిలో 4వ రత్నం ఉద్భవించినప్పుడు దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. కమలం పువ్వు రంగులో సూర్యుని వలె కాంతితో 3 లోకాలను తన తేజస్సుతో ప్రకాశింపచేసింది. స్కంద పురాణంలో ఈ మణి గురించి చాలా వివరంగా చెప్పబడింది. ఇది కేవలం మణి మాత్రమే కాదు, ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నత స్థాయికి రూపం. ఈ మణిని గర్వం, భౌతిక కోరికలను వదిలిన నిస్వార్థమైన ఆత్మలు మాత్రమే ధరించాలి. అలాంటి వారు ధరిస్తేనే మోక్షం లభిస్తుంది. దేవతలందరూ ఆ మణిని ధరించేందుకు అర్హులు మహావిష్ణువే అని భావించి ఆ మణిని మహావిష్ణువుకు సమర్పించారు. మరి మీరెప్పుడైనా మహావిష్ణువు విగ్రహాన్ని చూసారా? విగ్రహంలో ఈ కౌస్తుభ మణిని ఎప్పుడైనా గమనించారా?